వెల్కమ్ టు ఆహారం వీధిలో. ప్రతి వారంలానే ఈ రోజు కూడా ఒక సరికొత్త వీధితో మీ ముందుకు వచ్చేసింది మన ఆహారం వీధిలో. ఇందుకు ఈరోజు మనం ఎక్కడున్నాం తెలుసా అండి? నాగార్జున సర్కిల్లో ఉన్నామండి. ఒకసారి నా పక్కన చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ బుకేస్ చాలా ఫేమస్ అనమాట. మనం పెళ్లిళ్ళకి కానీ లేకపోతే ఎవరికైనా బుకే ఇవ్వాలంటే, ఎస్పెషల్లీ వ్యాలంటైన్స్ డే రోజు మనం ఫ్లవర్స్ తీసుకోవాలంటే ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ ఇక్కడే అనమాట. సో మనం ఈ రోజు నాగార్జున సర్కిల్ నుంచి మన జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. ఇందుకు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? వెళ్తూ మాట్లాడుకుందాం. మనకు బోల్డ్ అంత టైం ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరదామా? చలో. సో మన ఆహార వీధిలో చక్కగా ఒక్కొక్కసారి ఈవినింగ్ స్నాక్స్, అలాగే మార్నింగ్ టిఫిన్స్ ఇలా అన్నీ చూపిస్తూ వెరైటీ చూపిస్తూ ఉన్నాం కదా. కానీ నాకు అనిపించింది ఏంటంటే, ఇలా మధ్యాహ్నం టైము అంటే 1 గంట 2, 3 ఈ టైంలో మనం రెగ్యులర్గా అంటే ట్రావెల్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఇలా బయటకు వచ్చినప్పుడు బాగా అలిసిపోతాం. అప్పుడు ఏదో నాకు చల్లగా తాగితే ఎలా ఉంటుంది? కూల్గా భలే ఉంటుంది కదా. నాకు అది అనిపించింది ఈరోజు. ఎప్పుడు ఏమంటారు, ఈవినింగ్ స్నాక్స్ అలా కాకుండా డిఫరెంట్గా ఏమైనా చల్లటి పదార్థాలు చూపిద్దామని చెప్పేసి. సో అందుకనే ఈరోజు నేను మీకు చల్లటి పదార్థాలు చూపించిపోతున్నాను అనమాట. అవేంటంటే మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్. వావ్ అనిపించింది కదా. మిల్క్ షేక్స్ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే మిల్క్ షేక్స్ అంటే చాలా ఇష్టం. అదే చూసారు, ఈరోజు నేను ఎంత రెడీగా ఎప్పుడెప్పుడు ఆ స్పాట్కి వెళ్ళిపోతామా అన్నట్టు వెయిట్ చేస్తున్నాను. సో ఈ రోజు మనం మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ అనే ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం అనమాట. అక్కడ ఏంటి స్పెషల్ అంటే మిల్క్ షేక్స్ చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే నాగార్జున సర్కిల్లో ఉన్నాం. నాగార్జున సర్కిల్ నుంచి యాక్చువల్గా మనం అటు వెళ్ళాలి, కాకపోతే అది 1 వే కాబట్టి అలా వెళ్ళకూడదు. సో మనం ఇలా స్ట్రైట్ వెళ్ళి ముందుకెళ్ళిన తర్వాత యూ టర్న్ చేసుకోవాలి. సో మీకు ఇలా లెఫ్ట్ లో చూస్తే ఇక్కడ వెంగళరావు పార్క్ ఉంటుంది. జలగాం వెంగళరావు పార్క్, ఇది బాగా ఫేమస్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, టువార్డ్స్ ఇది బంజారా హిల్స్ వెళ్తుంది. కానీ చక్కగా ఇలా మిల్క్ షేక్స్ అవి అంటే ఎప్పుడు సమ్మర్లోనే కాకుండా ఎనీ టైమ్ మనకి మిల్క్ షేక్ అనగానే ఫస్ట్ నోరు ఊరుతుంది. చిన్నపిల్లలకి అయితే మాత్రం ఇంకా అసలు వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. చిన్నపిల్లలు ఏంటి, మనం కూడా ఎప్పుడైనా అలిసిపోయినా లేకపోతే ఎండలో తిరిగినా మామూలుగా కూడా కొంచెం చల్లగా ఉన్నా కూడా మిల్క్ షేక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేనైతే ఫస్టే ఉంటాను మిల్క్ షేక్స్ తాగడంలో. కానీ ఈరోజు చాలా వెరైటీస్ ఉండబోతున్నాయి మనం వెళ్ళే ప్లేస్ దగ్గరికి. అవి ఏంటి అనేది నేను ఇంతకుముందు చెప్పాను కదా, చెప్తాను. సో ఎక్కడికి వెళ్తున్నా చెప్పేసాం కాబట్టి ఏముంటాయో అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాం అనమాట. సో ఇప్పుడు చూస్తే మనం ఇలాగే స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. చూసారా మధ్యాహ్నం కూడా ఈరోజు ఎంత ట్రాఫిక్ ఉందో. సో ఇక్కడ ఒక సిగ్నల్ వస్తుంది. ఈ సిగ్నల్ దాటి మనం కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ లో TV9 ఆఫీస్ వస్తుంది. సో చూసారు కదా, మనకి లెఫ్ట్ సైడ్ లో TV9 ఆఫీస్ వచ్చింది. ఆ TV9 ఆఫీస్ కూడా క్రాస్ చేసుకొని మనం స్ట్రైట్ గా ముందుకు వెళ్ళాలి. సో ఎంత దూరం వెళ్ళాలి అంటే మనకి రైట్ సైడ్ లో పార్క్ హయత్ వస్తుంది. సో రైట్ సైడ్ లో పార్క్ హయత్ వచ్చే వరకు వెళ్తూనే ఉండాలి. నేను ఇంతకుముందు చెప్పాను కదా రైట్ సైడ్ లో పార్క్ హయత్ ఉంటుందని. ఈ రైట్ సైడ్ లో పార్క్ హయత్ ఉంది కదా. సో ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే, సో ఇండికేటర్ వేసుకొని లెఫ్ట్ సైడ్ కి ఒక చిన్న గల్లీ ఉంటుంది, ఆ గల్లీలోకి టర్న్ అవ్వాలి. సో ఈ లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనకు చూస్తే లెఫ్ట్ లో ఆరోస్ షాప్ కనబడుతుంది. చూసారా, ఈ ఆరోస్ దాటి కొంచెం ముందుకు వస్తే ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి. లెఫ్ట్ సైడ్ లో మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్. సో your destiny on left side.
సో ఎలా చెప్తారంటే గూగుల్ మ్యాప్ లో మనం ఏదైనా లొకేషన్ సెట్ చేసుకుని తర్వాత అది కరెక్ట్ గా తీసుకొస్తుంది కదా. సో నేను కూడా మీ గూగుల్ మ్యాప్ అయిపోయాను, ఎగ్జాక్ట్ గా తీసుకొచ్చాను. ఒక్కసారి పేరు చూసారా, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్. వావ్, ఆ పేరు వింటేనే ఎప్పుడెప్పుడు మిల్క్ షేక్స్ తాగుతావా అన్న ఫీలింగ్ వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి లోపలికి వెళ్ళి టేస్ట్ చూద్దామా. చలో. సో ఇదేనండి మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్. పేరైతే అదిరిపోయింది, మిల్క్ షేక్స్ అయితే బెదిరిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దామా. చలో. మొత్తానికి మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ లోపలికి వచ్చేసాం. చూసారా, భలే ఉంది కదా, చక్కగా లైట్స్, బ్లూ కలరు, మనసుకి ఎంతో హాయిగా ఉంది. ఈ హాయిలో హ్యాపీగా మిల్క్ షేక్ తాగితే ఉంటుంది. మిల్క్ షేక్ తాగాలంటే అసలు ఇక్కడ ఎవరితో మాట్లాడి ఇక్కడ ఏమేమి వెరైటీ మిల్క్ షేక్స్ ఉంటాయి ఏంటో తెలుసుకోవాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ ఒకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, మీ పేరు? అక్బర్. అక్బర్ గారు. సో మీరు ఇక్కడ మేనేజర్. ఓకే. సో అంబియన్స్ చాలా బాగుంది, చక్కగా లైట్స్ తో అన్ని బ్లూ కలర్ బాగా డెకరేట్ చేశారు. సో ఇక్కడ ఏంటి, ఓన్లీ మిల్క్ షేక్స్ కదా. సో ఏంటి స్పెషాలిటీ? మా దగ్గర 55 వెరైటీస్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఉంటాయి. 55. ఓకే. ఫ్రూట్ బేస్, చాక్లెట్ బేస్ తో, రియల్ ఫ్రూట్ తో ఉంటాయి మన దగ్గర. సో హెల్త్ షేక్స్ కూడా ఉంటాయి అన్నమాట, అంటే బాదం, కాజు అన్ని మిక్స్ చేసి చేస్తాం షేక్స్. సో ఇప్పుడు నేను ఆర్డర్ చేయాలంటే ఏమేమి చెప్పమంటే చెప్పండి. స్ట్రాబెరీ అండ్ ఓరియో గోనట్స్. అవునండి, ఓరియో గోనట్స్. ఓకే. పేర్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి, ఎలా పెడతారు ఇవన్నీ? ఎలా అంటే ఇంకా రీసెర్చ్ చేస్తామంట. రీసెర్చ్ చేస్తారు, ఇంకా అమ్మాయిలు చూస్తూ ఉంటారు, హ్యాపీగా చూసి ఇమేజ్ చేసుకొని అలా మంచి మంచి పేర్లు పెట్టేస్తూ ఉంటారేమో. ఎవరండి దీన్ని ఈ పేర్లు పెట్టేవాళ్ళు? మా సీఓ అండి, రాహుల్ గారు. ఓకే. సో రాహుల్ గారితో కూడా మాట్లాడతాను నేను డెఫినెట్ గా. సో ఇప్పుడైతే స్ట్రాబెరీ, ఓరియో గోనట్స్, చాక్లెట్ బ్రౌనీ అండ్ గెలాక్సీ. సో మరి ఆర్డర్ చేస్తారా? నేను ఒక మంచి ప్లేస్ చూసుకుని కూర్చుంటాను ఈ లోపు. సో మీరు ఇప్పుడు చెప్పిన 4 మిల్క్ షేక్స్ అన్ని కొంచెం నా కోసం ఆర్డర్ చేయండి. ఓకేనా? మనం బాగా అలసిపోయి అంటే ఎండలో బాగా తిరిగి కనుక ఈ ప్లేస్కి వచ్చామనుకోండి, ఒక్కసారిగా కూల్ అయిపోతాం. ఎందుకు తెలుసా, ఈ బ్లూ కలరు, ఈ అంబియన్స్, అండ్ ఇక్కడ చాలా చల్లగా ఉంది, ఏదో మంచు పర్వతాల్లో ఉన్నట్టు మనసు అంతా హాయిగా ఉంటుంది. ఆ టెన్షన్ అంతా మర్చిపోతాం. అండ్ అబ్బాయిలు అయితే మాత్రం ఫుల్ టు రిలాక్స్ అవ్వచ్చు. ఎందుకంటే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరైతే మాత్రం ఈ ప్లేస్కి వస్తే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ఇలా చూడండి, బాగున్నాయి కదా, అంటే ఇలా సర్దడం అంతా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది, ఏంటో తెలుసా, ఈసారి నుంచి మన ఆహార వీధిలో ఒకరోజు బస్లో ఇలాంటి ఒక బస్లో, ఆ తర్వాత చూసారా జిప్సీ, సైకిల్ ఇలాంటి అన్నిటితో ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. ఈసారి ప్లాన్ చేద్దాం. ఇక్కడికి రావడం వల్ల నాకు ఇలాంటి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. మాట్లాడి నా ఎనర్జీ అంతా అరిగిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నా ఎనర్జీని ఫిల్ చేసుకుంటాను. జనరల్గా మనం ఎప్పుడు ఆ మేకింగ్ అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది చూపిస్తూ ఉంటాను కదా. అసలు ఈ ప్లేస్ ఏంటి, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్. మరి ఆ మిల్క్ షేక్స్ మేకింగ్ ఏంటో ఒకసారి చూద్దామా, పదండి లోపలికి వెళ్దాం. మీ పేరు? మనోహర్ మేడం. మనోహర్ మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? 1.5 years నుంచి వర్క్ చేస్తున్నాను మేడం. సో నేను 4 మిల్క్ షేక్స్ ఆర్డర్ చేశాను. ఓకే, మీరు ఇందాక నుంచి బిజీగా ఉన్నారు కాబట్టి నేనే వచ్చేసాను. సో ఇప్పుడు ఫస్ట్ నాకు ఏం మిల్క్ షేక్ చేయబోతున్నారు? రియల్ ఫ్రూట్ స్ట్రాబెరీ షేక్ చేస్తాను మేడం. ఓకే అండి, మరి స్టార్ట్ చేస్తారా? ఓకే డెఫినెట్లీ చేయండి. ఇది ఐస్ క్రీమ్ కదండి? ఇది మా సార్ ఓన్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి మేము ప్రత్యేకంగా బయట దొరికే ఐస్ క్రీమ్ కంటే ఇది మా ఓన్గా కస్టమర్స్ కోసం ఓన్గా తయారు చేస్తాం. కాబట్టి ఎవ్రీ కస్టమర్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఏ కస్టమర్ అయినా కానీ తాగడానికి వీలుగా ఉంటుంది. సో ఐస్ క్రీమ్ అండ్ రియల్ స్ట్రాబెరీస్. ఓకే.
ఫ్రూట్ స్ట్రాబెరీ ఎంజాయ్ రూమ్. థ్యాంక్ యూ. ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా. ఇది రెడీ చేసినప్పుడే నాకు ఎప్పుడెప్పుడు ఇస్తారా టేస్ట్ చేద్దాం అనిపిస్తుంది. ఆ స్ట్రాబెరీస్ అన్నీ అలా రియల్ స్ట్రాబెరీస్ పైన ఉన్నాయి కదా, చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. సో ఏమాత్రం లేట్ చేయకుండా నేను తాగి ఎలా ఉందో చెప్తా. భలే ఉంది, చాలా బాగుంది. అండ్ ఐస్ క్రీమ్ కూడా రెగ్యులర్గా మనకి దొరికే ఐస్ క్రీమ్ కాదు, చెప్పారు కదా ఇంతకుముందు వాళ్ళు ఓన్గా తయారు చేసిన ఐస్ క్రీమ్ అని. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. దాంతోపాటు రియల్ స్ట్రాబెరీస్ ఆ రెండు మిక్స్ అయ్యేటప్పటికి టేస్ట్ ఎలా ఉందంటే అద్భుతమైంది. సో ఇప్పుడేంటి కాఫీ బ్రౌనీ. ఎస్, దాన్ని ఎలా తయారు చేయాలి? ఓకే, కాఫీ ఫ్లేవర్. ఇది కాఫీ పొడేనా? ఓకే. మంచి కాఫీ, మంచి కాఫీ లాంటి మిల్క్ షేక్ కదా, బ్రౌనీ అండ్ మిల్క్ కూడా. సో ఎన్ని ఏంటంటే ఇక్కడ MON స్పెషల్ వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసి తీసుకొస్తారనమాట. సో అందువల్ల ఈ టేస్ట్ మనకి బయట ఎక్కడ దొరకదు, అది ఇక్కడ స్పెషాలిటీ. ఈ టాపింగ్ వల్లే సగం తినాలనిపిస్తుంది కదా, తినాలనిపించినా తాగాలనిపించినా ఫస్ట్. అవును. సో ఇప్పుడు నేను ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. బాగుంది, బాగుంది. కాఫీ బ్రౌనీ ఆ టేస్ట్ తెలుస్తుంది, అంటే కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది. అండ్ తినేటప్పుడు కొంచెం కొంచెం ఆ బ్రౌనీ కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆ టేస్ట్ ఎంత బాగుందంటే చెప్పలేను. ఆసమ్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఐస్ క్రీమ్, దానివల్లే ఆ టేస్ట్ కదా. ఓకే, నాకైతే ఇప్పటి వరకు నేను టేస్ట్ చేసిన 2 మిల్క్ షేక్స్ సూపర్ గా నచ్చాయి. సో ఇంకొక 2 మిల్క్ షేక్స్ నేను చెప్పాను కదా, సో అవి కూడా మీరు చక్కగా చేసి ఇచ్చేసారనుకో, నేను హ్యాపీగా టేస్ట్ చూసేసి ఎలా ఉందో వాళ్ళకి చెప్పేస్తాను. ఓకేనా? సో అక్కడ పంపిస్తారా? ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఓరియో గోనట్స్ వచ్చింది. సో దీని టేస్ట్ చూద్దాం. మామూలుగా మనం మిల్క్ షేక్ తాగితే ఎక్కువగా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఉంటుంది, కానీ ఈ గోనట్స్లో ఏంటంటే బల్లీలు ఉన్నాయి కదా, ఇందులో పీనట్ బటర్ ఉంది. స్పెషల్లీ ఏంటంటే దీంట్లో పీనట్ బటర్. సో ఈ పీనట్ బటర్ వల్ల మనం తాగేటప్పుడు కొంచెం ఆ పల్లి ఫ్లేవర్ అనేది కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు గెలాక్సీ, ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. గెలాక్సీ చాలా ప్రశాంతంగా ఉంది. అంటే బిస్కెట్ల వల్ల, అంటే దీంట్లో కొంచెం బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ ఇవి యాడ్ చేసి చేస్తారనమాట. సో అవన్నీ కూడా చాలా అంటే లైట్గా, మనం ఇందాక స్ట్రాబెరీ టేస్ట్ చూసాను నేను. స్ట్రాబెరీ ఏంటంటే కొంచెం స్ట్రాబెరీ ఫ్లేవర్ తెలుస్తుంది, ఇది కొంచెం లైట్గా ఉందన్నమాట. నాకైతే మిల్క్ షేక్స్ సూపర్గా నచ్చినాయి. మనం ఎప్పుడు మన రివ్యూస్ తెలుసుకుంటాం కదా, మిల్క్ షేక్స్ టేస్ట్ చూసాం కదా, చాలా చాలా బాగున్నాయి. నాకైతే సూపర్గా నచ్చాయి. సో నా మాట కాకుండా నేను ఎప్పుడు అందరితో చెప్పిస్తూ ఉంటాను కదా, అసలు ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఫుల్ టు గ్యాంగ్లు ఉన్నాయి. మరి ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మిల్క్ షేక్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం, పదండి. హలో, హాయ్. ఏం పేరు? శరణ్య. శరణ్య, ఏం చదువుతున్నావు? బ్యాక్ 3rd year. బ్యాక్ 4th year. 4th year. ఇంకా నేను 10th class అని చెప్తుందో అనుకున్నాను, బతికించేసింది, థ్యాంక్ గాడ్. సో ఏంటి ఇక్కడ మీరు రెగ్యులరా? ఏ మిల్క్ షేక్ అంటే బాగా ఇష్టం? చాక్లెట్ మిల్క్ షేక్.
అమ్మాయిలు మరీ అంత సాఫ్ట్ గా మాట్లాడారనుకో అందరూ ఢామ్ అని కింద పడిపోతారు. అసలు మన ప్రతాపం చూపించాల్సిన టైం వచ్చింది ఇప్పుడే. అంటే మేము అలా బయటకి ఏదో అందరు చూస్తున్నారు కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉన్నాం. జనరల్ గా అయితే అలా కాదనమాట కదా. సో ఏ మిల్క్ షేక్ అంటే బాగా ఇష్టం? చాక్లెట్ మిల్క్ షేక్. చాక్లెట్ మిల్క్ షేక్. ఓకే, ఇంకా స్ట్రాబెరీ. ఏం పేరు? రేష్మ. రేష్మ. ఓహో. ఏం చదువుతున్నావు? ఆర్కిటెక్చర్. ఏంటి నీ అంబిషన్? ఆర్కిటెక్ట్. అంతేనా? అంతే, వేరే ఏం లేదా? ఏమో, వేరే ఏం లేదు. So, ఇప్పటికైతే architecture. ఇప్పటికైతే అంతే. ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి చెప్పు? ఎవడు వచ్చినా సరే వాడిని చంపేయడమే. అంతే, అదే అంబిషన్. ఓకే, ఏంటి నువ్వు రెగ్యులరా? ఏ మిల్క్ షేక్ అండి బాగా ఇష్టం? క్యారమిల్. అది నీ ఫేవరెట్. మిల్క్ షేక్ తాగిన తర్వాత ఎవరికి మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. నా పాటికి నేను మాట్లాడుతుంటే వాళ్ళ పాటికి వాళ్ళు తాగుతూనే ఉన్నారు. అది ఇక్కడ మిల్క్ షేక్స్ ఒక మహత్యం అన్నమాట. సో వాట్స్ యువర్ నేమ్? రిద్ధి. ఏ మిల్క్ షేక్ అండి బాగా ఇష్టం? I like black currant. బ్లాక్ కరెంట్ మనమే కరెంటు, మళ్ళీ మనకెందుకు కరెంటు? సో ఇంకా అంతే, ఓన్లీ బ్లాక్ కరెంట్. Yeah. అయ్యో, నేను ఇది ఆర్డర్ చేయలేకపోయాను. ఓకే, మీరు నెక్స్ట్ టైం ట్రై చేయండి. పేరు? I'm Ilza. ఏ మిల్క్ షేక్ అండి బాగా ఇష్టం? I like the Nutella one which they have among the special. It's pretty nice. ఏం పేరు? జీవన్. జీవన్. ఆ పేరులో ఒక జీవం ఉంది. ఓకే, ఏం చేస్తున్నారు? నేను బేసికల్గా బీటెక్. అమ్మాయిలు సైడ్ కొట్టుంటాను, లేదు మూవీస్ చూస్తూ ఉంటాను, ఫ్రెండ్స్ తో బంక్ కొట్టుంటాను. పార్ట్ టైం అండి. ఫుల్ టైం ఏంటో? ఫుల్ టైం బీటెక్. Full time B.Tech. చదువుతున్నాను ఇప్పుడు. ఏమో నమ్మాలనిపించట్లేదు. సింగింగ్ నా ప్యాషన్. ఇంకా అవునా? సరే, ఒక పాట పాడొచ్చు కదా? ఇప్పుడంటే కొంచెం ఏ, కష్టం. అయ్యో, కమాన్ పాడాలి ఇప్పుడు మీరు. నా ప్రశాంతంగా కోసం మిల్క్ షేక్ తాగుతున్నాం. ఓకే అండి. అయ్యో, so sweet of you. నా కోసం అనగానే ఒక పాట పాడే మనిషి. అయ్యో, పాడండి. ఏ వైపుగా దాగున్నదో వెతికే నా కళ, సంద్రాన్నే మించేవో ప్రేమలా, నన్నింతగా వేధించిన మనసే నేడిలా మళ్ళీయా ఊహలుకే పరుగులా. సో దయచేసి ఈ పాట ఎవరి ముందు పాడకండి, అమ్మాయిల ముందు, ఎందుకంటే వాళ్ళు అలా ఫ్లాట్ అయిపోతారు. సో ఏం మిల్క్ షేక్స్ అంటే బాగా ఇష్టం మీకు? నాకు అన్నీ నచ్చుతాయండి. బేసికలీ ఇక్కడ బనానా షేక్ అంటే ఇంకా చాలా ఇష్టం నాకు. బటర్ స్కాచ్ ఐ లైక్ ప్రిఫర్. మీ పేరు? సూర్య. సూర్య అంటే నాకు చాలా ఇష్టం తెలుసా. హీరో సూర్య అంటే సూర్య అనగానే ఆయన హీరో సూర్య అంటే నాకు చాలా ఇష్టం అండి. ఓకే, సో మీరేం చేస్తుంటారు? సేమ్ హిస్ క్లాస్మేట్ నేను. సో మీకే మిల్క్ షేక్ అంటే బాగా ఇష్టం? చాక్లెట్ బ్రౌనీ అంటే చాలా ఇష్టం నాకు. చాక్లెట్ బ్రౌనీ. ఓకే, వేరే ట్రై చేశారా? వేరే ట్రై చేసాను కానీ బేసిక్గా ఎప్పుడు వచ్చినా అదే తాగుతాను. హలో, హాయ్. ఏం పేరు? కశ్యప్. ఓకే, ఏం చేస్తుంటారు? బిజినెస్. ఓకే, ఏం బిజినెస్? నాకు రైస్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఓకే, సో మీరు ఈ ప్లేస్ కి రెగ్యులరా? రెగ్యులర్. ఓకే, మీకేంటి బాగా ఇష్టం? నాకు అన్ని ఇష్టం. ఇక్కడ మిల్క్ షేక్స్ అన్ని ట్రై చేశారు? అన్ని ట్రై చేశాను. కానీ ఏదైనా ఒకటి మన ఫేవరెట్ అని ఉంటుంది, అదేంటి? స్ట్రాబెరీ. ఓకే, హలో, మీ పేరేంటి? హర్ష. మరి సిగ్గుపడుతున్నారేంటి? జనరల్ గా ఎక్కువ అమ్మాయిలు సిగ్గుపడుతూ ఉంటారు, కానీ ఇద్దరు అమ్మాయిలు ఉంటే అబ్బాయి సిగ్గుపడతారు అంటారు. మీరు సిగ్గుపడుతున్నారా? లేదండి జస్ట్ యాక్టింగ్ అంతేనా? ఫస్ట్ తాగిన మిల్క్ షేక్ చాక్లెట్ స్ట్రాబెరీ అండి. అది చాలా సూపర్ గా నచ్చేసరికి ఇంకా వరుసగా అన్ని మిల్క్ షేక్ ట్రై చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత బ్లాక్ కరెంట్, లిచీ, కిట్ క్యాట్ షేక్ ఇవన్నీ ఇంకా వరుస పెట్టి తాగే అది అంతా నచ్చడం వల్ల నేను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ అయ్యాను. హలో, హాయ్. మీ పేరు? జాగృతి. ఎంత జాగ్రత్తగా చెప్పిందో. ఏ మిల్క్ షేక్ అంటే బాగా ఇష్టం? ఫెరో రోషర్ ఇష్టం, ఇంకా కాఫీ ఫ్రాపే ఇష్టం బాగా. మీ ఫ్రెండా? యా. ఓకే, నీకే మిల్క్ షేక్ అంటే బాగా ఇష్టం? నాకు ఓరియో గోనట్స్ ఇష్టం. ఓరియో గోనట్స్, అది చిన్నపిల్లలాగా ఫేస్ చేసా. నాకు ఓరియో గోనట్స్ అంటే ఇష్టం. సో వేరే మిల్క్ షేక్స్ ట్రై చేసావా? చేసా కొన్ని. తయారు చేయడం కాదురా, బ్లాక్ కరెంట్ తాగావా? ఓకే, ఏంటిది? బ్లాక్ కరెంట్, స్ట్రాబెరీ, లిచీ బాగుంటాయి అన్ని. అందుకే ఇక్కడికి వచ్చి రోజు చక్కగా తాగుతూ ఎంత అమాయకంగా పెట్టిందో పాపం ఫేస్. సో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సో మిల్క్ షేక్స్ తాగాను, సూపర్గా ఉన్నాయి, అందరు రివ్యూస్ తెలుసుకున్నాం, అదిరిపోయినాయి. సో ఫైనల్గా అసలు ఇంత మంచి ప్లేస్ని ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఎవరిని అడగాలి? దీని ఓనర్ రాహుల్ని అడగాలి. సో ఆయన ఇక్కడే ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
హాయ్ హాయ్ అండి. ఎలా ఉన్నారండి? I'm doing good. సూపర్ గా ఉంటారు ఎందుకంటే చక్కగా ఉంది ప్లేస్, ప్రశాంతంగా ఉంది. సో అసలు ఏంటండి ఎలా వచ్చింది మీకు ఈ థాట్ ఓన్లీ మిల్క్ షేక్ స్టార్ట్ చేయాలి అని? ఇక్కడ నేను లండన్లో MBA కోసం వెళ్ళానండి. సో ఇంతకుముందు నుంచి నాకు ఫస్ట్ నుంచి బిజినెస్ ఐడియా ఏదో ఒకటి పెట్టాలి అనేది ఉండేది. సో ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు రెగ్యులర్గా మెక్డొనాల్డ్స్ వేరే దగ్గర వేరే ప్లేసెస్లో చిన్నప్పటి నుంచి మిల్క్ షేక్స్ తాగడం అలవాటు అనమాట. సో లండన్లో MBA చేసేటప్పుడు ఒకసారి ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఒక ప్లేస్లో వీ టేస్టెడ్ మిల్క్ షేక్స్ ఓవర్ దేర్. అంత కోల్డ్ క్లైమేట్, మొత్తం మంచు పడుతుంది, బట్ స్టిల్ పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ క్యూ అండ్ హ్యావింగ్ మిల్క్ షేక్స్ అనమాట అక్కడ. సో ఐ ఫెల్ట్ అరే ఇంత, అండ్ మోర్ ఓవర్ నేను మిల్క్ షేక్ లవర్ని, నాకు చలేస్తుంది అప్పుడు మిల్క్ షేక్ తాగాలంటే భయం వేసింది, బట్ స్టిల్ ఇంతమంది తాగుతున్నారంటే దేర్ సంథింగ్ స్పెషల్ ఇన్ ఇట్ అనుకున్నాను. సో దెన్ ఐ వెంట్ దేర్, ఐ టేస్టెడ్, ఐ ఫెల్ట్ యా వావ్ ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఐ థాట్ ఇలాంటి ప్రోడక్ట్ ఇండియాలో పెడితే కస్టమర్స్కి ఇలాంటి ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనిపించింది. సో మా బ్రదర్కి అక్కడ లండన్లో రెస్టారెంట్స్ ఉన్నాయి. సో మా అన్న హెల్ప్ తీసుకొని డన్ సమ్ R&D ఓవర్ దేర్. దెన్ ఐ కేమ్ బ్యాక్ హియర్. మన ఇండియన్స్కి అంటే లైక్ అక్కడ టేస్ట్ ఇక్కడ టేస్ట్ సెట్ అవ్వదు, అండ్ మోర్ ఓవర్ కాస్ట్ వైజ్ కూడా పెరుగుతుంది. సో మనకి బడ్జెట్ వైజ్, కాస్ట్ వైజ్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్ విత్ గుడ్ క్వాలిటీ అండ్ టేస్ట్ ఇవ్వాలి. సో దానికోసం ఒక వన్ ఇయర్ R&D చేసాం ఇండియన్స్ టేస్ట్కి తగ్గట్టు ప్రోడక్ట్ని కస్టమైజ్ చేయడానికి. సో 1 year తర్వాత we started our first branch on Bangalore Highway. Okay. And as of now we have 7 outlets and we are opening our 8th outlet. It's a new outlet we are opening in Himat Nagar. We gave it for franchise. So హైదరాబాద్ లో ఎన్ని ఉన్నాయి? Hyderabad lo altogether we have 8 అండి. సో ఐస్ క్రీమ్ ఇవన్నీ కూడా మీరే ఓన్ గా తయారు యా చేస్తారు? అవునండి. యాక్చువల్లీ ఫస్ట్ మేమేమనుకున్నాము అంటే థర్డ్ పార్టీ ఐస్ క్రీమ్ వెండర్స్ని టైప్ అయ్యి చేయించుకోవాలి అనుకున్నాము. కాకపోతే నాకు ఐస్ క్రీమ్ క్వాలిటీ నచ్చలేదు. సో లీటర్ ఆన్ అప్పుడు కస్టమైజ్ మాకు కావాల్సిన విధంగా వీ వాంట్ ఐస్ క్రీమ్ అనమాట. బికాజ్ వాట్ ఎవర్ మా స్పెషాలిటీ వచ్చి వాట్ ఎవర్ ఫ్లేవర్ యూ చూస్ యూ కెన్ ఫీల్ దట్ ఫ్లేవర్ ఇన్ ఎవ్రీ సిప్ ఆఫ్ యువర్ మిల్క్ షేక్. అండ్ మోర్ ఓవర్ వీ మేక్ ఈచ్ మిల్క్ షేక్ విత్ ½ liter ఆఫ్ ఐస్ క్రీమ్. సో ½ liter ఆఫ్ ఐస్ క్రీమ్ వేస్ట్ చేస్తే జనరల్గా కస్టమర్స్కి ఆ భయం ఉంటుంది, అరే క్యాలరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, సో వద్దు అనేది అనుకుంటారు అనమాట. సో అలా కాకుండా వీ కస్టమైజ్డ్ ఆర్ ఐస్ క్రీమ్ ఇన్ సచ్ ఎ వే, దాంట్లో క్రీమ్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ అండ్ మోర్ ఓవర్ షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. అండ్ ఇట్స్ టేస్ట్లెస్ ఐస్ క్రీమ్. సో వాట్ ఎవర్ ఫ్లేవర్ యూ పుట్ ఇన్ దట్ టేస్ట్లెస్ ఐస్ క్రీమ్ యూ కెన్ ఫీల్ దట్ ఫ్లేవర్ అనమాట. సో ఇలాగే మంచి మంచి బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి, ఇంకొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి అందరికి టేస్టీ మిల్క్ షేక్స్ అందించాలి అని చెప్పి మా టీం తరఫు నుంచి కోరుకుంటున్నారు. రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి మా ఆహార వీధిలో. నెక్స్ట్ వీక్ మరో సరికొత్త వీధితో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ దిస్ ఇస్ యువర్ సంజలి సైనింగ్ ఆఫ్. బై బాయ్.